హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ అండి. మంత్రివర్గ సమావేశము. ఈసారి ఐఆర్ లేకుండా ఫిట్మెంట్ ప్రకటన, 12 పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు 12వ పీఆర్సీ అనేది 2023 జూలై నుండి అమలు కావాల్సి ఉండగా దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇటు ఐఆర్ ప్రకటించలేదు, అటు పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో పీఆర్సీ నివేదిక రావడానికి కూడా ఇంకా కమిషన్ను కూడా నియమించినటువంటి పరిస్థితి నేపథ్యంలో సో ఎలాగో టైం గడిచిపోయింది కాబట్టి ఒకసారి కూడా పీఆర్సీ ని 5 సంవత్సరాలు ఈ విధంగా సరిగా ఇంప్లిమెంట్ చేయని పక్షంలో ఈసారి ఐఆర్ లేకుండా డైరెక్ట్ ఫిట్మెంట్ ప్రకటన, సో ఫిట్మెంట్ ద్వారా డైరెక్ట్ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉండకనే ఉంది అన్నమాట. ఒకవేళ ఫిట్మెంట్ ప్రకటించని పక్షంలో ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ అయితే నియమించవలసి అయితే ఉంటుందన్నమాట. సో దీనికంటే ఫిట్మెంట్ ప్రకటించి ఈ యొక్క పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయడం చాలా సులభం. ఎందుకంటే మనకు పీఆర్సీ ద్వారా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా పీఆర్సీ వల్ల పే స్కేల్స్ మారుతాయి, హెచ్ఆర్ఏ, అలాగే గ్రాట్యుటీ, అలాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలు కూడా ప్రజెంట్ తగ్గట్టుగా అయితే మారుతాయి. అలాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించిన ఏక్యూపీని తిరిగి పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా మనకు పీఆర్సీ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క వీటిని పీఆర్సీ ప్రకటన అనేది ఎంతో ముఖ్యము. సో ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీతంలో అప్ టు ఒక 60% వరకు శాలరీ హైక్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. మరి క్యాబినెట్ భేటీ ప్రాముఖ్యత ఏంటి, ఉద్యోగ పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు ఏంటనే చూద్దాము. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 కీలకమైన శుభవార్తలను అయితే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశము ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ కీలక 5 శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది డిఆర్ ఎరియర్స్ పేమెంట్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించిన డిఏ అరియర్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులోగల ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. సో డిఏ అరియర్స్ ఏ డిఏకి ఎన్ని నెలలు బకాయి పడింది ప్రభుత్వం అని చూసుకున్నట్లయితే మొదటిది జూలై 2018కి గాను 30 నెలలు, ఇక 2019 జనవరి జూలైలలో వరుసగా 31, 30 ఈ విధంగా అన్ని చూసుకున్నట్లయితే 2023 జూలై వరకు వచ్చేసరికి ఇవి ఒక 200 ప్లస్ 12, సో 212 నెలలకు సంబంధించిన డిఆర్ బకాయిలు ఉన్నాయి. ఈ అమౌంటే దాదాపుగా ఒక్కొక్క సగటు ఉద్యోగికి 2 to 8 lakhs వరకు కూడా ఆ పైనే ఉంటుందన్నమాట. వారి బేసిక్ని బట్టి ప్రభుత్వము బకాయి పెట్టింది. సో మొన్న రిలీజ్ చేసినటువంటి అమౌంట్లో ఈ డిఏ అరియర్స్ సంబంధించి లేకపోవడం దురదృష్టకరం అయితే చెప్పుకోవచ్చు. ఇక డిఆర్ బకాయిల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతము ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా అయినా సరే బకాయిలను విడుదల చేయాలని అయితే ఆలోచిస్తోంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం కూడా ఉంది. డిఏ టేబుల్ అండి, డిఏ అరియర్ టేబుల్ వారి బేసిక్ని బట్టి వారికి రావాల్సినటువంటి టోటల్ 212 నెలలకి సంబంధించినటువంటి అమౌంట్ అన్నమాట. అక్కడ చూడొచ్చు, 20,000 బేసిక్ పే ఉంటే 1,54,000 రావాల్సి అయితే ఉంటుంది. ఆ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ యొక్క డిఆర్ అరియర్ అమౌంట్ అయితే
పెరుగుతుంది. దాదాపుగా ఈ డిఏ/డిఆర్ అరియర్ అమౌంట్ సుమారుగా ప్రతి ఒక్కరికి ఎక్కువ స్థాయిలో పెండింగ్‌లో ఉందన్నమాట. సో బేసిక్ పే అనేది సపోజ్ 70,000 అనుకోండి. 5,40,000 డిఏ/డిఆర్ రూపంలో అయితే వారికి రావాల్సి ఉంది. ఈ వేతనాలు చెల్లించగా వీటికి ఇంట్రెస్ట్ కూడా రాక ఉద్యోగ పెన్షనర్లు సతమతమవుతున్నారు. అలాగే పెరుగుతున్న ధరల దృష్ట్యా 3 డిఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా ప్రకటించాల్సి అయితే ఉంది. సో కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని ఉద్యోగ పెన్షన్లు తట్టుకోలేం. వీటిని విడతల వారీగా చెల్లింపులు చేయండి అని అయితే ముక్త కంఠంతో కోరుతున్నారు. డిఏ అరియర్స్ చెల్లింపుల విధానం. ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లింపు కాకుండా తక్కువ మొత్తాల్లో అయినా విడతల వారీగా అయితే చెల్లించాలి. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది. 2024-25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డిఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల లోపల పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిఏ/డిఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ బకాయిలు ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలం ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలనే లక్ష్యం పెట్టుకుంది. 12వ పిఆర్సీ మనకి అప్డేట్ అండి. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది ప్రభుత్వము. ఈ నెలాఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు. సో పిఆర్సీ ఇంప్లిమెంట్ అయితే లాభాలు ఏంటి అని చూసుకున్నట్లయితే పిఆర్సీ వల్ల ఈ యొక్క మనకు రావాల్సినటువంటి వేతనం బేసిక్ పే అనేది పెరుగుతుందన్నమాట. సో ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే. సో ఓల్డ్ బేసిక్ పే మనకు తెలిసిందే. డిఏ 33.67% జూలై 2023 నాటి డిఏ. సో అలాగే ఫిట్మెంట్ మనకు తెలిసిందంటే న్యూ బేసిక్ పే అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫిట్మెంట్ అనేది 30%గా ఉండవచ్చు అనేది అంచనా. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ పెరుగుతుంది. పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. అలాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా మనకు తగ్గించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పునరుద్ధరణ అయితే జరగాల్సి ఉంది. సో డిఏ/టిఏ రేట్లు కూడా పెరుగుతాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, హెచ్ఆర్ఏకి సంబంధించి కూడా మనము 12% హెచ్ఆర్ఏ ఉంటే గ్రాస్ అమౌంట్ ఎంత అనేది టేబుల్లో చూసుకోవచ్చు. ఇక ఐఆర్ అప్డేట్. ప్రభుత్వం ఇచ్చిన ఇది ఒక మేనిఫెస్టో ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు పెన్షనర్లు అనే దగ్గర మనకు ఇక్కడ క్లియర్గా ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం అని హామీ అయితే ఇచ్చింది. ఈ హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారనమాట. సో 30% ప్రకటించినట్లయితే ఈ విధంగా మనకు ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది టేబుల్లో చూసేయచ్చు. 40,000 బేసిక్ పే వారికి 12,000 అదనంగా రావటం జరుగుతుంది. సో ఈ యొక్క ఐఆర్ అమౌంట్ మనందరికీ తెలిసిందని మన పేసిప్లో బేసిక్ పే ఉద్యోగులకు మరియు పెన్షన్లకు, తర్వాత డిఏ పెన్షన్లు అయితే డిఆర్, తర్వాత అలవెన్సెస్ ఏమైనా ఉంటే అవి యాడ్ అవుతాయి. దాని కింద ఐఆర్ కూడా మంజూరు చేసినట్లయితే ఐఆర్ అనేది యాడ్ అవుతుంది. సో ఐఆర్ వల్ల కూడా కొద్దిగా ఆర్థిక నష్టాన్ని అయితే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు ప్రభుత్వము ఐఆర్ ఇచ్చి కూడా. సో చూడాలి మరి ఐఆర్ ఇచ్చి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందా లేదా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తుందా అనేది. ఇక పెండింగ్ బిల్ పేమెంట్ స్టేటస్ అండి. 11వ పిఆర్సీ బకాయిలు జీవో నెంబర్ 106 ప్రకారంగా 2018 నుంచి ఉన్న 11th పిఆర్సీ ఏరియర్స్ చెల్లించాలి. అలాగే 12th పిఆర్సీ కమిషన్ను నియమించాలి. ఈహెచ్ఎస్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ను అందరికీ అందేలా చూడాలి. సో ఐఆర్ను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రకటించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలి. సో ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి అయితే న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. సో 11వ పిఆర్సీ ద్వారా ఏదైతే గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు పెన్షనర్లు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సో ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకుని ఉన్నారు. సో ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కానీ ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం వెంటనే
ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే 2014-19లోనే 11వ పిఆర్సీకి సంబంధించి ఈ యొక్క రివర్స్ పిఆర్సీలో స్లాబ్ రేట్ అయితే కోల్పోవడం జరిగిందండి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనపు పెన్షన్ ఈక్యూపీని 15%గా పునరుద్ధరణ వివరాలు అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఏజ్ 70 నుంచి 71 నుంచి 75 ఏళ్ళ వారికి ప్రజెంట్ 7% ఇస్తూ ఉన్నారు. సో ఇది కాకుండా మనకు ఒక 8% పెంచి 15% చేయాలి అని అయితే కోరుతున్నారు. అలాగే 76 నుంచి 80 ఏళ్ళ వారికి ప్రజెంట్ 12% ఇస్తున్నారు, అంటే తగ్గించారనమాట. దీన్ని మళ్ళీ తిరిగి ఒక 8% పెంచి 20% చేయాలని, ఈ విధంగా మిగతా స్లాబ్లు కూడా మార్చాలని అయితే కోరుతున్నారు. ఆయా ఏజ్ను బట్టి స్లాబ్ రేటును ఫిక్స్ చేయాలని అయితే కోరుతున్నారు అనమాట. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డు విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల ఈహెచ్ఎస్ కోసం 300 రూపాయలు కట్ అవుతుంది. సో దీని ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్లెస్, సో ఈహెచ్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశమైన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్కు అందేలాగే చర్యలు తీసుకోవాలి. అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్రం ఇస్తున్నటువంటి 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్లకు పెంచాలి. ఇక ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు, సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి కూడా కొంతమందిని, ఒక 2000 మందిని ఆరోగ్య శాఖ మరియు ఇతర శాఖల వారిని యాక్ట్ నెంబర్ 30 ప్రకారం క్రమబద్ధీకరణ చేశారు. కానీ ఇంకా వేల సంఖ్యలో ఉద్యోగులు, అర్హత గల ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం అనమాట. ఆ చర్యలు అయితే చేపట్టాలి, వెంటనే క్రమబద్ధీకరించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు అయితే పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా అయితే జీతాలు పొందుతూ మోసపోతూ ఉన్నారనమాట. సో ఆప్కాస్లో లేని వారికి డైరెక్ట్గా ఈ యొక్క కార్పొరేట్ సంస్థలే జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి వారు ఈ విధంగా మోసపోతూ ఉన్నారనమాట. సో ఆప్కాస్ కనుక రద్దు చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ను రెగ్యులర్ చేయాలి అని అయితే కోరుకుంటున్నారు. సో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను కూడా ఆదుకోవాలి అని అయితే ఉందన్నమాట. సో ఆప్కాస్ కనుక రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కూడా రీసెంట్గా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఆప్కాస్ రద్దయినట్లయితే వారికి వేతనాలలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి. ఇక ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు అండి, 11 పిఆర్సీ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్, సో లీవ్ సరెండర్ లీవ్లు, వీటికి సంబంధించిన డబ్బులంతా కూడా ప్రభుత్వము విడతల వారీగా చెల్లింపులు చేయాలి. 11వ పిఆర్సీ బకాయిల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వము 20,000 కోట్ల వరకు బకాయి అయితే పెట్టిందనమాట. ఏ ఇయర్లో ఎంతెంత పిఆర్సీ బకాయిలు అనేది మనం ఇక్కడ చూడవచ్చు టేబుల్లో. ఇక అంగన్వాడీలో కూడా ఒకవైపు సమస్యలు అయితే ఉన్నాయండి. సో మొత్తం వీరి యొక్క గౌరవ వేతనం ఏదైతే ఉందో, సో గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకి గురవ్వడం వీరి ప్రధాన ఆవేదన అంగన్వాడీలకి. ఎందుకంటే ఈ యొక్క అంగన్వాడీ వ్యవస్థ ఏర్పాటై దాదాపు 50 సంవత్సరాలు అయింది. సో అయినా టీచర్లకు ఆయాలుగా పనిచేస్తున్న వారికి వేతన చట్టం అయితే అమలు కాకపోవడం అత్యంత విచారకరము. చిన్నపిల్లలకు పునాది స్థాయి నుంచి, అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటివి ఈ యొక్క అంగన్వాడీలోనే అందించడంలోనూ, అలాగే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని చేరవేయడంలోనూ కూడా వీరి పాత్ర అయితే వెలుగట్టలేనిది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దృష్టి సాధించి, సో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీలను వారికి హోదా కల్పించాలి, కనీస వేతనం అమలు చేయాలి అని అయితే భావిస్తూ ఉన్నారు. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ కూడా ఈ విధంగా న్యాయం చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో సుమారు 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఉన్నారు. వారి సమస్యల కోసం త్వరలో జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో
సో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీరికి కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒకవైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట, ఏమైనా శుభవార్త వస్తుందా అని చెప్పేసి. అలాగే వీరి యొక్క కొన్ని డిమాండ్లు చూసుకున్నట్టయితే ప్రధానంగా కనీస వేతనం అమలు 26,000 రూపాయలు, గ్రాట్యుటీ అనేది టీచర్లకు 5 లక్షలుగా, అలాగే ఆయా హెల్పర్లకు 3 లక్షలుగా అయితే ప్రకటించాలి. ఖాళీల భర్తీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ యొక్క ఖాళీల భర్తీ చేయాలి. సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్న వాటిని అప్గ్రేడ్ చేస్తూ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ పోస్టులకు భర్తీ చేయాలి. అలాగే ఆయాలకు ప్రమోషన్లు సంబంధించినటువంటి రాజకీయ జోక్యాన్ని అరికట్టి స్పష్టమైన పారదర్శకమైన విడుదల చేయాలి, ప్రమోషన్లు అయితే ఇవ్వాలి. అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడేషన్కి చేయాలి. ఇంకా మౌలిక సదుపాయాలైనటువంటి నీటి వసతి, ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ వంటివి అమలు చేయాలి. అలాగే పెండింగ్ బిల్లులు అయినటువంటి టీఏ, డిఏ వంటివి పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలి. అలాగే సర్వీస్లో ఉంటూ మరణించిన వారికి 15,000 కాకుండా 20,000 రూపాయలు అయితే పినరల్ ఛార్జెస్ అంటాము, మట్టి ఖర్చులకు ఇవ్వాలి. ఇకపోతే వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు, పిల్లలకు కూడా సో ప్రీ స్కూల్ పిల్లలకి కూడా తల్లులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయడము, 5 ఏళ్లలో పిల్లలందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే చేరేలాగా నిబంధనలు కూడా తీసుకుని రావటము, ఇవన్నీ కూడా చెయ్యాలి అని. లేకపోతే ఉద్యమం మరింత ఉధృతంగా అయితే కొనసాగుతుంది అని కూడా వీరు ఒకవైపున చెప్తూ ఉన్నారనమాట. సో కాబట్టి సానుకూల ప్రకటన వెలువడుతుందని వారు గట్టిగా ఆశిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రభుత్వం వారి శ్రమ గుర్తించడమే కాకుండా రాష్ట్రంలో పునాది స్థాయి విద్య, పౌష్టిక ఆహారము వ్యవస్థను బలోపేతం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి కూడా ఈ యొక్క తీసుకునే నిర్ణయాలలో క్యాబినెట్ భేటీలో సో గుడ్ న్యూస్ అయితే రావాలని అయితే భావిస్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనకు రేపు క్యాబినెట్ భేటీ అనేది పూర్తయిన తర్వాతనే ఈ యొక్క వివరాలు తెలుస్తాయి. కాబట్టి రేపు జరిగే క్యాబినెట్ భేటీ అనంతరం వెలువడిన ఉద్యోగ పెన్షన్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటనేది మన ఛానల్ ద్వారా అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.